తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పౌరుషానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన నల్గొండ జిల్లా నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేయడం జిల్లా అదృష్టమని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా తెలంగాణ ఉద్యమ సాధన కోసం ముందుండి పోరాడారని, సమైక్యరాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించలేక తృణప్రాయంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకొని తాను సైతం తెలంగాణ కోసం మంత్రి పదవిని రాజీనామా చేశానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరున వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడం జరిగిందని, నల్గొండ జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపై ఆడిటోరియాన్ని కట్టిస్తామని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి రోజున సుమారు 2400 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలు ప్రారంభించుకోవడం సంతోషమని తెలిపారు. చదువుకున్న నిరుద్యోగులు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్లో ఉద్యోగాలు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జనాభా ప్రతిపాదకన బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రకటించడమే కాకుండా ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చిందని, ఈ విషయమై పలుసార్లు కేబినెట్ సమావేశంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల కేంద్రం నుండి వచ్చే 6,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోయిందని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ అశోక్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి పీడీ హౌసింగ్ రాజ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ముందుగా వారికి నివాళులు అర్పిస్తూ, స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోనని భువనగిరి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు రాజీనామా చేసి స్వయాన ఇందిరాగాంధీ ఇంటికి పోయి మళ్ళా నువ్వు డిప్యూటీ సీఎం తీసుకో, కేంద్ర మంత్రి పదవి తీసుకో అన్నా కానీ నాకు ఏ పదవులు వద్దు, నాకు తెలంగాణ రాష్ట్రం కావాలి, స్వరాష్ట్రం వస్తేనే పదవులు తీసుకుంటాను తప్ప నాకు పదవులు వద్దని చెప్పిన తెలంగాణ ఒక ఆదర్శపాయుడు. మాలాంటి వారికి, మన ఉద్యమకారులకు, నల్గొండ జిల్లా పౌరుషానికి మారుపేరు ఆయన. 93 సంవత్సరాలు 94 సంవత్సరాల వయసులో కూడా చనిపోయే ముందు ఢిల్లీలో -డిగ్రీ చలిలో కూడా నిరాహార దీక్ష చేసి సోనియా గాంధీని తెలంగాణ ఇచ్చి వెనుకకు పోయినప్పుడు ఆంధ్ర వాళ్ళ ఒత్తిడికి పిల్లలు చనిపోతున్నారమ్మా అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేసిండు ఆయన. అలాంటి వ్యక్తి మన జిల్లాకెళ్ళి ఎమ్మెల్యేగా ఉండడం, మంత్రిగా ఉండడం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు ఉంటుంది. ఆయన పుట్టుకతోనే స్వతంత్ర సమరయోధుడిగా, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని స్వాతంత్ర సమరయోధుల పోరాటంలో ఎన్నోసార్లు జైలుకెళ్ళి వచ్చిన మహనీయుడు ఆయన.
ఆ తర్వాత పదవులు పెద్ద లెక్క కాదు, ప్రజలు ముఖ్యమని చెప్పి సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే అది సహించలేక రాజీనామా చేసింది. ఆయన స్ఫూర్తిగా నాకు ఇదే గడ్డ మీద నల్గొండ ఎమ్మెల్యేగా, నల్గొండ జిల్లాలో పుట్టిన వ్యక్తిగా నాకు కొండా లక్ష్మణ్ బాబు గారి దగ్గర రెగ్యులర్గా పోయి ఆయనతో మాట్లాడేవాడిని. మంత్రిగా ఉండి కూడా ఆయనతో చర్చించేవాడిని. ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది, మనం ఎందుకు కూడా పదవులు వదిలిపెట్టి తెలంగాణ కోసం పోరాడకూడదని చెప్పి ఆ రోజు నేను రాజీనామా చేసి మళ్ళా తెలంగాణ వస్తేనే పదవి తీసుకుంటానని చెప్పి మధ్యలో టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉండి ఎన్నిసార్లు చెప్పినా మాకు తెలంగాణ అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ నాశనం అయింది, అప్పుల పాలైంది, తెలంగాణ బాగు చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ప్రజాప్రభుత్వం రావాలనే ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చింది. ఇలా 5 లక్షల ఇళ్ళు కట్టుకుంటున్నాం. కొత్త రేషన్ కార్డు 10 ఏళ్ళ గురించి రేషన్ కార్డు మాట్లాడలే అయినా 50 రూపాయల కిలో ఇచ్చే సన్న బియ్యం తింటున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ జై మార్కండేయ. ఈరోజు మా పద్మశాలి ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ పోరాట యోధుడు, బీసీల ఆరాధ్య దైవమైన శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్డు పాలకేంద్రం వద్ద పద్మశాలి సంఘం మీద స్థాపించిన విగ్రహం వద్ద ఈరోజు మంత్రి గారు వచ్చి వారికి పూలమాలతోటి పూలమాలంకృతం చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని మన బీసీ సమాజం అంతా కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన గుర్తుంది. ఈ తెలంగాణ యావత్ ప్రజానీకం కూడా గుర్తుంచుకోవాల్సిన పని ఉంది. ఎందుకంటే ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన బీసీ సమాజానికి ఎనలేని సేవ చేశాడు. మన బీసీ సమాజం కానీ, పద్మశాలీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని సంఘాలకు, సహకార సంఘాల రూపకల్పన చేసి స్వాతంత్రోద్యమంలో పాల్గొని, ఆయన చదువుకునేటప్పుడు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ములికీ ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో, తర్వాత తెలంగాణ ఉద్యమంలో అన్నింటిలో పాల్గొని చివరకు తన మంత్రి పదవిని కూడా లెక్క చేయకుండా మంత్రి పదవి త్యాగం చేసిన మహనీయుడు మన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం చేసిన వారిలో ఇద్దరు వ్యక్తులు. ఒకరు మా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అయితే, రెండవరు మన మంత్రి, నల్గొండ మంత్రి ముద్దుబిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి పేర్లనే ఉంది కొండ. ఈ బీసీ సమాజానికి కొండంత అండ. ఆ అండను కోల్పోయినామని మేము భావిస్తున్నాము. వారి